ఈరోజు కోటగిరి విద్యాధరరావు గారి తనయుడు, ఆనాడు అసెంబ్లీ టైగర్గా రాష్ట్రంలోనే పేరు గడించినటువంటి ముఖ్య నేత విద్యాధరరావు గారి తనయుడు ఈరోజు మన పార్టీలో చేరటం అనేది ఈ జిల్లాకే కాకుండా కృష్ణా జిల్లాలో కూడా మనకు బోర్డర్లో ఉండేటువంటి నియోజకవర్గాలకు కూడా బలం చేకూరుతుంది అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈనాడు జరుగుతున్నటువంటి రాక్షస పాలనకి విసుగు చెంది ఈ సోదరిమణులంతా కూడా ఉవ్వెత్తున లెగిచిన కెరటంలా ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, ఆయన్ని రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి ఎప్పుడు చేద్దాం అని చెప్పేసి ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాల్సిందిగా చెబుతూ, ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చినటువంటి పాపాన పోలేదు. ఆనాడు రైతు రుణాలు బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఎవరికి కూడా రైతు రుణాలు మాఫీ జరగలేదు అని చెప్పేసి మీరందరూ కూడా ఒకసారి మీరు చేతులెత్తి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మహిళలందరినీ కూడా మోసం చేసి మీ డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేసి గ్రూప్కి 5 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి, మొత్తం రద్దు చేసి మళ్ళీ వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పేసి ఆనాడు చెప్పి ఈనాడు 10,000 రూపాయలు వేస్తామని చెబుతున్నారు 5 సంవత్సరాలకి. కేవలం ఒక్కొక్క మహిళకి వడ్డీ రూపంగానే 21,000 రూపాయలు చెల్లించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడతా ఉంది. ఈ ప్రభుత్వంలో కేవలం కొంతమంది దోపిడీదారులకు మాత్రమే ఇసుక దగ్గర నుంచి, గ్రావిల్ దగ్గర నుంచి, మట్టి దగ్గర నుంచి, చేపల చెరువుల దగ్గర నుంచి కొద్ది మంది వ్యక్తులు మాత్రమే ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటూ పేదవారిని అందరినీ కూడా అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. పేదవారిలో 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసు వచ్చినటువంటి పెద్దవారికి కూడా పెన్షన్ రానివ్వకుండా, రేషన్ కార్డులు రానివ్వకుండా జన్మభూమి కమిటీలు వేసి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నావు చంద్రబాబు నాయుడు. నువ్వు అచిరకాలంలోనే కనుమరుగైపోయేటువంటి కాలం ఆసన్నమైంది. ఈ జనతరంగంలో నువ్వు కొట్టుకుపోవటం ఖాయం. ముఖ్యంగా మీరు చూడండి, ఆయన ఎక్కడా కూడా శాశ్వతమైనటువంటి పనులు చేయలేదు. ఆనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 2,75,000తో అందరికీ ఇళ్ళు కట్టించిస్తామని చెప్పారు. కానీ ఒక్క ఇల్లు కూడా కట్టినటువంటి పాపాన ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా పోలేదు. బాబు వస్తే జాబ్ అన్నారు. ఎవరికన్నా జాబ్ ఇచ్చారా తమ్ముళ్ళు? ఎవరికి జాబ్ లేదు. జాబ్ వల్ల చంద్రబాబు నాయుడికి, ఆయన కొడుక్కి, ఆయన మంత్రివర్గ సహచరులకి, ఆయన ఎమ్మెల్యేలకి మాత్రమే, మనకెవరికి ఏమి లేదు. పేదవారిని చులకన భావంతో కేవలం సంక్రాంతి కానుక, క్రిస్టమస్ కానుక, ఆడవారికి పసుపు కుంకుమ ఇస్తే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదవారికి మంచి జరుగుతుందా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేను మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను. పేదవారికి కావాల్సింది వాళ్ళు ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వైద్యం చేయించుకోవటం, వాళ్ళ పిల్లలకి చదువుకున్నటువంటి పిల్లలకి ఉద్యోగాలు కావాలి. కానీ నీ సంక్రాంతి కానుకలు ఎవరికి కావాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నువ్వు ఈ పేద ప్రజల్ని మోసం చేసి మరెంతో కాలం పరిపాలించలేవు. నువ్వు ఈనాడు ప్రత్యేక ప్రతిపత్తి తీసుకురాకుండా ఈ రాష్ట్రానికి నిరుద్యోగులు ఎవరూ కూడా ఒక్క ఉద్యోగం కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. నిరుద్యోగుల్లో ఎవరైనా ఒక్క ఇండస్ట్రీ పెట్టుకుందామంటే ఒక్కళ్ళు కూడా సబ్సిడీ వచ్చేటువంటి